శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. Hi Raju, I wish you happy and healthy retired life. హలో, రిటైర్మెంట్ శుభాకాంక్షలు బాబు. చల్లగా ఉండాలి. బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బాబాయ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రాజ్ బాబాయ్, మీకు రిటైర్మెంట్ లైఫ్ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఎల్లప్పుడూ పిల్లలతోటి బేబాంటి అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతోనే ఉండాలి బాబాయ్. హ్యాపీ రిటైర్మెంట్ అన్న. నీకు దేవుడు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, రిటైర్మెంట్ తర్వాత కూడా హ్యాపీగా సంతోషంగా జీవితం హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అన్న. ఆల్ ద బెస్ట్. హాయ్ పెద్దనాన్న, హ్యాపీ రిటైర్మెంట్. హాయ్ అన్న, హ్యాపీ రిటైర్మెంట్. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. శ్రీ గడ్డం రాజు గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి హాజరైనటువంటి సభ్యులందరికీ నా నమస్కారములు. నా పేరు ఉండ్రు వెంగళరావు. నేను ఉద్యోగరీత్యా హైదరాబాదులో సెటిల్ అయ్యాను. రాజుగారు మీకు ఉద్యోగరీత్యా తెలుసు, నాకైతే బంధువులు, బావగారు. రాజుగారి స్వగ్రామం మలికపురం. ఆ గ్రామంలో వారి కుటుంబానికి మంచి పేరు ఉంది. చాలా మంచివారు, సౌమ్యులు, మితభాష. రాజుగారు ఈ రోజున రిటైర్మెంట్ అవుతున్నారంటే అప్పుడు టైర్డ్ అయినట్టు కాదు. ఆయన ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు దయచేయాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ రోజున సంతోషంగా రిటైర్మెంట్ అవుతున్నారంటే దానికి సహకరించినటువంటి మా చెల్లెలు వనజ, కుమార్తెలు, అధికారులు, స్టాఫ్, మిత్రులు, వారందరినీ కూడా అభినందిస్తున్నాం. హ్యాపీ రిటైర్మెంట్ బావగారు. ఆల్ ద బెస్ట్. గుడ్ మార్నింగ్ బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. హలో రాజ్ తాత, మీరు వరుసకి తాత అవుతారు కానీ మీరు ఎప్పుడు అసలు అనిపించలేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నేను వైజాగ్ వచ్చిన స్టార్టింగ్లో నాకు ఆ ప్లేస్ అలవాటు అవ్వడానికి మీరు చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ మీరనే కాదు, బేబంటి గారు, సాయిశ్రీ, జయశ్రీ, యువర్ హోల్ ఫ్యామిలీ వాజ్ సో కైండ్ అండ్ నైస్ టువర్డ్స్ మీ. యువర్ హోల్ హార్టెడ్ థ్యాంక్స్ ఫర్ దాట్. ఇప్పుడు మీరు రిటైర్ అవుతున్న సందర్భంగా ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ. కొత్త అధ్యాయానికి అడుగు పెట్టుకున్న నీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ రాజు. హాయ్ పెద్దంకల్, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్. ఐ విషింగ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్. హ్యాపీ రిటైర్మెంట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్, ఐ మిస్ యూ ఆల్. నమస్కారం గడ్డరాజు గారు. 31/12/2021 నాడు రిటైర్ అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని భగవంతుని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. నమస్తే మామయ్య బేవత్త. విష్ యూ a happy retirement day మామయ్య. హాయ్ పెద్దనాన్న, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ కెరియర్. విష్ యూ a happy retirement life. హాయ్ రాజు, హలో, ఎలాగున్నావు? నీ ఉద్యోగంలో జాయిన్ 20 సంవత్సరాలు అయిపోయింది. నాకైతే నీ ఉద్యోగంలో జాయిన్ నిన్న మొన్న అయినట్లు అనిపిస్తుంది. మన ఇద్దరం ఇంకా కడిగిన ఉన్న రోజులే నిన్న మొన్న అయినట్టు గుర్తుకొస్తున్నాయి. మన ఇద్దరం కలిసి సైకిల్పై కడియం హై స్కూల్కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పడం, అలాగే సాయంత్రం పూట రైల్వే స్టేషన్కి వెళ్ళి కౌలు చెప్పుకోవటం, చేపలను పెంచడం, బాగా కోపం వస్తే చెట్లు నరికి పొయ్యిలోకి పొలాలు కొట్టడం, ఇటువంటి కష్టాలు ఇబ్బందులు పడుతున్న సమయంలో దేవుడు నీ ప్రార్థన ఆలకించి
దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా చేసి రిటైర్ అవడం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి అదృష్టము. గత కాలం అంతా ఈ విధంగా అయితే సంతోషంగా హ్యాపీగా గడిపవో, అలాగే రాబోయే దినాల్లో కూడా సంతోషంగా హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్, ఆల్ ది బెస్ట్ అండ్ షష్ఠపూర్తి శుభాకాంక్షలు నా తరఫున, మా ఫ్యామిలీ తరఫున. ఆల్ ది బెస్ట్. Hello Maya, wishing you a very happy, peaceful and healthy retirement. All the best. రాజు గారికి రిటైర్మెంట్ శుభాకాంక్షలు. రాజు గారికి, వంజ కుమారి గారికి, జయశ్రీకి, సాయికి వాళ్ళ డాడీ రిటైర్మెంట్ శుభాకాంక్షలు. జయశ్రీ, సాయి డ్యూటీస్ రాగానే వాళ్ళ డాడీ మమ్మీ ఇంట్లో ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. హ్యాపీ. రాజుగారు, మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి మన కుటుంబాన్ని పోషిద్దాం అన్న తపనతో, ఎంతో కృషితో మీ వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూ కుటుంబంలోని మీ పిల్లల్ని మంచి నడవడికతో, మంచి వ్యక్తిత్వంతో మీరు కుటుంబాన్ని తీసుకొచ్చారు. అలాగే మీ సహోద్యోగిగా మీ భార్య కూడా మీకు అన్ని విధాల వెనుక నుండి మీకు తోడ్పాటును అందించారు. మీ ఈ కృషికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మన మనసుకే తప్పించి, వయసుకి తప్పించి మనసుకి మనకి రిటైర్మెంట్ అంటూ లేదు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ యొక్క ఆరోగ్యం కొంత పాడైంది. ఇప్పుడైనా సరే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మీ పిల్లల్ని సంతోషంగా మీ భార్యతో సహా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ సంతోషం మీకు కలిగే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. అవి ఏమిటంటే మన జయ, సాయి తాలూకా వివాహ విషయం. వాళ్ళు వివాహాలు చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మిమ్మల్ని రాజుతాత, వనజామమ్మ అని పిలుస్తూ ఉంటే మీరు ఇంకా మురిసిపోతూ ఉంటారు. కలకాలం మీరు ఆరోగ్యంతో జీవిస్తూ మీ కుటుంబంలోనే ఆదర్శంగా తీసుకుని అందరి కుటుంబంగా ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ మీకు ఇవే నా శుభాకాంక్షలు. రాజుగారు, వన్స్ అగైన్ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే మీకు నేను మరొకసారి రిటైర్మెంట్, నేను చిన్నవాడిని, బ్లెస్సింగ్స్ నేను చెప్పలేను, అంచేత మీకు శుభాకాంక్షలు మరీ తెలియజేస్తూ వీర్రాజు అండ్ ఫ్యామిలీ నమస్కారం. Dear Chinnan Garu, as you retire from your job, I wish you all the very best for your glorious future and congratulate you for the efforts which you put towards your organization and for the amazing past in which you were so obedient. May God bless you. May you have a healthy, happy and a blessed life with your family and friends. We had a great time to cherish all together. Wishing you all the enjoyable life ahead. Happy retirement, uncle. నమస్తే అండి, హ్యాపీ రిటైర్మెంట్ అండి. చిన్న రిటైర్మెంట్ తర్వాత కూడా మీ లైఫ్ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామండి. హాయ్ అంకుల్, కంగ్రాచులేషన్స్ ఆన్ యూర్ రిటైర్మెంట్. గుడ్ లక్ ఫర్ యూర్ న్యూ బిగినింగ్. రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకునే టైం వచ్చింది. ఇంకా మీకు ఫుల్ వర్క్ ప్రెషర్ అదేమీ లేకుండా ఫుల్గా రిలాక్స్ అవ్వండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఆంటీతో ట్రిప్కి వెళ్ళండి, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళండి, మూవీస్కి వెళ్ళండి, ఫుల్ చిల్ అవ్వండి. ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ అంతా ఎంజాయ్ చేయండి ఆంటీతో కలిసి. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ అంకుల్. ఇద్దరు కూడా నన్ను అనులాగే చూసుకుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీతో టైం స్పెండ్ చేయడం కానీ, మీతో అలా మాట్లాడడం కానీ, అలా మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది. ఇంకా అంకుల్ అయితే వాళ్ళు ఓల్డ్ స్టోరీస్ చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం, వాళ్ళ కొలీగ్స్ కోసం, పాత రోజుల్లో ఆయన ఏం చేసేవారో ఆయన అది చెప్తుంటే నాకు ఇంకా వినాలనే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, అప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది అని అంటూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది మీతో టైం స్పెండ్ చేయడం అంకుల్. అసలు విషింగ్ యూ అ గుడ్ హెల్త్ అంకుల్. ఎంజాయ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్. అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆంటీ, అక్క అండ్ అను. లవ్ యూ ఆల్. బాయ్.
బావగారు వెరీ 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 గుడ్ ఈవినింగ్. మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు. మీ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మీకు అంతా ఆనందంగా జరగాలని, అన్ని విధాలా శుభం కలగాలని కోరుకుంటున్నాను. మీరు 27 సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ బోర్డులో సర్వీస్ చేసినందుకు మీకు మరొకసారి అభినందనలు, శుభాభివందనాలు. థ్యాంక్ యూ బావగారు. ఆల్ ద బెస్ట్ బావగారు. హాయ్ బాబాయ్, ఎలా ఉన్నారు? ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాను. హ్యాపీ రిటైర్మెంట్ బాబాయ్. హాయ్ తాతయ్య, హ్యాపీ రిటైర్మెంట్. మీరు ఎప్పుడు ఇలాగ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ డే. ఇంకా మీ గురించి చెప్పాలంటే మాకు 4 చిన్నాన్నలైనా మీతోటి ఎక్కువ స్పెండ్ చేసామేమో మేము. ఆ తర్వాత నెహ్రూ నాన్న, శాస్త్రి నాన్న అయితే కొంచెం దూరంగా ఉండేవారు స్టడీస్ దృష్ట్యా. కానీ మాకు మ్యాక్సిమం ఏజ్ వచ్చే వరకు మేము మీతోటి ఎక్కువ షేర్ చేసుకున్నాం, ఎక్కువ స్పెండ్ చేసాం. సో చిన్ననాటి రోజులు గుర్తొస్తే తప్పనిసరిగా మీరు గుర్తొస్తారు. ఇంకేం మాట్లాడాలో తెలియట్లేదు. రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు అలాగే హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ కూతురు జ్యోత్స్న. బాయ్ రాజునాన్న. హలో పెద్దనాన్న గారు, హ్యాపీ రిటైర్మెంట్, ఆల్ ద బెస్ట్. హాయ్ అన్నయ్య గారు, కంగ్రాట్యులేషన్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఎంజాయ్ యువర్ రిటైర్మెంట్ లైఫ్. అన్నయ్య గారు, చాలా సంతోషం. మీ యొక్క లాంగ్ జర్నీలో మీరు చేసినటువంటి సేవలు మీ కంపెనీకి, దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరెంతో చురుకుగాను, ఉత్సాహంగాను, అలాగే మీ సహోద్యోగులతో ఎంతో ప్రేమతోటి అందరితో కలిసిమెలిసి మీ యొక్క ఇంత లాంగ్ జర్నీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఈ తరుణంలో మీకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని చూసి అనేక విషయాల్లో మేము నేర్చుకుంటున్నాం కూడాను. మీరు చేసినటువంటి జర్నీలాగే మేము కూడా ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాం. అది మా స్ఫూర్తిగా తీసుకుని మీరైతే ఎలాగైతే సక్సెస్ఫుల్గా మీరు చేశారో ఉద్యోగం, అలాగే మేము కూడా చేయాలనుకుంటున్నాం అన్నయ్య. మీరే మాకు స్ఫూర్తి. అలాగే మీరు మీ కుటుంబాన్ని ఎలాగైతే ప్రేమతో ఎలాగైతే మెలుగుతూ వచ్చారో మేము కూడా అలాగే మా కుటుంబంతో, మా పిల్లలతో మేము కూడా అలాగే ఉండాలని మీ స్ఫూర్తిగా మేము ఉన్నాం అన్నయ్య. చాలా సంతోషం. దేవుడు మీకు ఈ రిటైర్మెంట్ టైంలో అలాగే కుటుంబంతో కలిసి మరలా ఎంతో ప్రేమగాను మంచి ఆరోగ్యంతో మీరు మెలగాలని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ మీ తమ్ముడు రఘు ఫ్రమ్ దుబాయ్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ బాగుంది. రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా మా కుటుంబం తరఫు నుంచి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తామండి. Uncle, you had done yours this many days with company. Now it's the time to take rest. Happy retirement, Uncle. Hi Pet Uncle, Namaste. This is Bobby. Hearty congratulations on your retirement. Wish you good luck on your second innings after retirement. Enjoy this occasion. Have a blast. Stay happy, stay safe, and stay blessed. Thank you for giving me this opportunity to wish you on your retirement day. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బేబాంటికి కూడా కంగ్రాచులేషన్స్. టేక్ కేర్, ఎంజాయ్ దిస్ డే. గుడ్ లక్. రాజు బ్రదర్కి వందనాలు. అలాగే రిటైర్మెంట్ ఈ నెల అతను అవుతున్నారు కాబట్టి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే పిల్లలందరి భార్యకి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే మీరు చాలా కష్టపడి వచ్చారని అన్నారు. చాలా సంతోషం. ఈ రోజుని పూర్తి సర్వీస్ అంతా చేసుకుని దేవుని కృప వల్ల చాలా ఉద్యోగ రీతిలో కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి మీరు రిటైర్ అవుతున్నారంటే చాలా సంతోషం. అలాగే మీకు ఇచ్చిన బంధువులు, చుట్టాలు అందరినీ కూడా చక్కగా చూశారు. అలాగే మీ చెల్లిని, మీ తమ్ముడిని కూడా చక్కగా చూశారు. ముఖ్యంగా ఏంటంటే మీ తల్లిగారి విషయంలో మీరు చాలా బాగా చూశారు. ఎందుకంటే నేను చూశాను ఆ విషయాలన్నీ కూడా. తల్లిగారి విషయంలో మీరు చేసిన, మీ తల్లికి చేసిన సేవ ఎవరో చేసి ఉంటారేమో అని నేను అనుకున్నాను. చాలా సంతోషం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. హ్యాపీ రిటైర్మెంట్.
హాయ్ బావా, హ్యాపీ రిటైర్మెంట్ డే మీకు. చాలా సంతోషం. సర్వీస్ అన్ని కలిపి దేవుని మహాకృప మంచి ఆరోగ్యంతో మంచి పేరుతో మీరు బయటకు వస్తున్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నీ గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది బావ, ఎందుకంటే మంచి కొడుకు నువ్వు అత్తకి, చాలా మంచి కొడుకు అత్త. మరి దేవుడిచ్చిన గిఫ్టే నువ్వు మరి అత్తకి. మరి మీ చెల్లికి మీ తమ్ముడికి నువ్వు మంచి అన్నయ్య నువ్వు చదువుకుంటూ మరి అత్తయ్యతో వెళ్ళినప్పుడు చదువుకుంటూ మరి చెల్లి తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసావు. అలాంటి అన్నయ్య దొరకటం వాళ్ళ అదృష్టవంతులు నిజంగా. ఇలాంటి అన్నయ్య చాలా వేరు, మంచి మనసు. అలాగే మీ చెల్లిని బుజ్జి అని ఏ ప్రేమతో పిలిచావు, నాగమణి అదే ప్రేమతో అదే ఆప్యాయతనని పిలిచావు. మంచి మనసుతో పిలిచేవాడు బావా నీకు. ఆ పిలుపు నేను చాలా ఇష్టపడతాను. నాగమణి పిలుపు చాలా ఇష్టపడతాను. మరి మిగిలిన జీవితం అంతా కూడా మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడిచ్చి ప్రార్థిస్తాను బావా. హాయ్ రాజు గారు, నమస్తే. పదవీ విరమణ శుభాకాంక్షలు. హ్యాపీ రిటైర్మెంట్ డే. ఇప్పటివరకు ఎలాగైతే హాయిగా ఆనందంగా బ్రతికారు, శాశ్వత జీవితం కూడా అలాగే ఉండండి. కష్టాలు వస్తాయి పోతాయి, అనారోగ్యాలు వస్తే ఆరోగ్యవంతులు అవుతాం. ఇంకా ఏం బెంగ పెట్టుకోకుండా హాయిగా పదవీ విరమణ చేయండి. నా హృదయపూర్వకం కోరుకుంటున్నాను. నమస్తే. అంకుల్ హ్యాపీ రిటైర్మెంట్ డే. హాయ్ అంకుల్, ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే అంకుల్. అన్నా నమస్తే అన్న. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. నీ రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో సంతోషంగా గడవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అన్న. థ్యాంక్ యూ. నమస్తే బావగారు, విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్. మీరు ఆయురారోగ్యాలతో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ బ్రదర్ నాన్న. హ్యాపీ రిటైర్మెంట్ నాన్న. హాయ్ అన్నయ్య గారు, మీ ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. దేవుడు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. హ్యాపీ రిటైర్మెంట్ అన్నయ్య, ఆల్ ద బెస్ట్. హాయ్ బాబాయ్, హ్యాపీ రిటైర్మెంట్. మీరు హ్యాపీగా ఇలాగే సరదాగా నవ్వుతూ ఎల్లకాలం గడపాలని కోరుకుంటున్నాను. రాజు గారు నమస్కారం అండి. రిటైర్మెంట్ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ జీవితం మీ కాలం ఆనందంగా గడపాలని కోరుతూ శుభాకాంక్షలు. మళ్ళీ శుభాకాంక్షలు. హాయ్ అంకుల్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ న్యూ బిగినింగ్స్. నాకు తెలిసిన కొద్ది పేరెంట్స్లో ఒక రెస్పాన్సిబుల్, సపోర్టింగ్, ఫ్రెండ్లీ ఫాదర్ మీరు. అండ్ మీ ఫ్యామిలీ వెరీ క్యూట్ ఫ్యామిలీ. బేసిక్గా మీతో టైం స్పెండ్ చేస్తుంటే బాగా అనిపిస్తుందండి. సో న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఆంటీతో మంచి ట్రిప్స్ వెళ్ళండి, ఓకేనా? ఎప్పుడు హెల్తీగా హ్యాపీగా ఇలాగే నవ్విస్తూ ఉండండి. నా దృష్టిలో మీరు రాక్ స్టార్. పదవీ విరమణ శుభాకాంక్షలు రాజు గారు సార్. పదవీ విరమణ శుభాకాంక్షలు రాజు అంకుల్. హాయ్ చిన్న, హ్యాపీ రిటైర్మెంట్. మీకు ఇక్కడి నుంచి ఫుల్ రెస్ట్ తీసుకోండి అండ్ హ్యాపీగా ఉండండి, మంచి హెల్తీగా ఉండండి. అంత మాత్రమే కాదు చిన్న, నాకు తెలిసి నేను చెప్పింది చాలా తక్కువ, నాకన్నా బాగా చేసి సాయిశ్రీ ఆల్వేస్ మీకు చెప్తూనే ఉంటారు. And they are good daughters, not only good daughters, they are like sons. I wish from this retirement you get full of joy and wealth and health. So be happy always. And obviously పాపం చిన్నమ్మ ఎప్పుడు ఇంట్లో ఒక్కరే ఉంటారు. ఇక్కడ నుంచి ఇంకా చిన్నమ్మకి మంచి కంపెనీ మీరు. సో ఇద్దరు షేర్ చేసుకుంటూ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ హ్యాపీగా ఉంటుంది. హ్యాపీ రిటైర్మెంట్ వన్స్ అగైన్. హాయ్ రాజు మామ, happy retirement from me and my family. All the best for your new beginnings. Thank you. రాజు మీ రిటైర్మెంట్ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. రిటైర్మెంట్ ఉద్యోగానికే కానీ జీవితంలో కాదు. మీరు ఈ రిటైర్మెంట్ టైంలో మీ ఉన్న ఆర్ట్ని యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. అది పక్కన పెడితే చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రొటెక్టివ్గా చూసుకున్నారు.
ఒక మంచి చిన్నాన్నగా, ఒక మంచి కొడుకుగా, ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి అన్నయ్యగా, ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త, అన్ని అవార్డులు మీకే. ఇంకా మీరెప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నానా హాయ్, మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. బాజీ. హాయ్ రాజు అంకుల్, మీకు రిటైర్మెంట్ శుభాకాంక్షలు. మీకు ఆంటీకి కూడా ఫ్యూచర్ ఎండీవర్స్లో అంతా బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్వేస్ కరిష్మా చెప్తూ ఉంటుంది లైక్ యువర్ ఫ్యామిలీ ఈజ్ వెరీ క్లోజ్ టు హర్ ఫ్యామిలీ యాజ్ ఐ హ్యావ్ జాయిన్ హర్ ఫ్యామిలీ. సో we are all one big part of family, so I hope everything comes good for you in your future endeavors. All the best uncle and auntie. యా అంకుల్, హ్యాపీ రిటైర్మెంట్ మీకు. మీకే కాదు, మా ఆంటీకి కూడా హ్యాపీ రిటైర్మెంట్. అండ్ ఏదో రిటైర్ అవుతున్నాను కదా అని రెస్ట్ తీసుకోవచ్చు అనుకోకండి. ఇట్స్ లైక్ అ న్యూ ఇన్నింగ్స్ ఫర్ యూ. అంటే కొత్త లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు అని అనుకోండి. టు బీ ఫ్రాంక్, యూ పీపుల్ ఆర్ లైక్ నాకైతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఫ్రాంక్లీ స్పీకింగ్, నా ఫీలింగ్ ఏంటంటే మీ ఇంటికి వచ్చి ఏది అడిగినా సరే లేదు అన్న ఆన్సర్ రాకుండా ఇప్పటి వరకు ఇన్ ఆల్ వేస్ యూ హెల్ప్డ్ అస్ అ లాట్ అండ్ యూ స్టూడ్ ఫర్ అస్. అండ్ ద వే యూ బాటప్, అంటే పిల్లల్ని ఎట్లా తీసుకొచ్చారు, పెంచారు అన్నది ఇట్స్ లైక్ రియలీ అంటే స్టాండర్డ్స్ బాగా సెట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాకు వండర్ఫుల్ ఫ్రెండ్ ఇచ్చారు. అండ్ అలాగే చిట్టి క్యూట్ సిస్టర్ని కూడా ఇచ్చారు. ఆంటీ ఈజ్ లైక్ మై అంటే నెక్స్ట్ మదర్ లాగా. షీ ఆల్వేస్ ట్రీట్స్ మీ లైక్, ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో కుక్కుతూనే ఉంటారు. సో ఎస్, హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. ఆంటీ మీకు కూడా ఫ్యూచర్లో అంత బాగుంటుంది, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అంకుల్, బాగున్నారా? నాకు తెలుసు మీరు ఒక వండర్ఫుల్ హస్బెండ్, వండర్ఫుల్ ఫాదర్ అండ్ వండర్ఫుల్ అంకుల్. నాకు మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంతవరకు వచ్చారు. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. ఇంకా ముందున్న లైఫ్ మీరు బాగా ఎంజాయ్ చేయాలని, మీ విషెస్ అన్నీ నిజమవ్వాలని, మీ లైఫ్ ఇంకా కలర్ఫుల్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంకుల్. హ్యాపీ రిటైర్మెంట్ అంకుల్. తమ్ముడు ఎలా ఉన్నారు? హ్యాపీ రిటైర్మెంట్ అకేషన్. చాలా సంతోషం. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలా? అప్పుడే 60 సంవత్సరాలు వచ్చేసాయా? సరే, పిల్లలు అందరినీ అడిగినట్టు చెప్పు, మరదలన్నీ అన్ని విషయాల్లో నాకు చేతుడు వాదుడుగా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వే కుటుంబంగా నాకు ఉండేవాడివి. చాలా సంతోషం. ఆ విషయాలన్నీ నేను ప్రత్యేకించి మనం మాట్లాడుకుందాం. నువ్వు చక్కగా నువ్వు సెటిల్ అవ్వు. ఏదైనా విషయాలు ఏదైనా ఉంటే నాతో చెప్తే నేను చూస్తాను. మరి అందరినీ అడిగినట్టు చెప్పు, పిల్లల్ని అందరినీ హ్యాపీగా ఉండు. మళ్ళీ వీలైతే మళ్ళీ త్వరలో మాట్లాడుకుందాం పూర్తి విషయాలన్నీ. సరే, ఉంటాను మరి. ఓకే. హ్యాపీ రిటైర్మెంట్ డే అంకుల్, కంగ్రాచులేషన్స్. హ్యాపీ రిటైర్మెంట్ డే అంకుల్. రాజు, ఐఎమ్ వెరీ హ్యాపీ రా. ఒక 2 నిమిషాలు లేదు నీ గురించి నేను మాట్లాడటానికి. అలా మాట్లాడమని చెప్పేసి నువ్వు నన్ను కోరుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ రాజు. రేపటితో నీ ఎంప్లాయ్మెంట్ లైఫ్ కంప్లీట్ అవుతుంది. మంచి పేరు తీసుకున్న ఉద్యోగంలో సబార్డినేట్ ఎంత బాగా చూస్తావో నీ మాటల్లో నేను అప్పుడప్పుడు వినేవాడిని. వెరీ గుడ్ క్వాలిటీ అది, సబార్డినేషన్ చాలా బాగా చూడటం అనేది. అండ్ వాళ్ళ నుంచి నువ్వు అంత లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్ రిసీవ్ చేసుకోవడం అనేది కూడా ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. దాని అలా అందరూ రిసీవ్ చేసుకోలేరు. అలా నువ్వు చిన్నప్పుడు చదువుకున్నావురా రాజు. ఎలా చదువుకున్నావంటే చాలా కష్టపడి చదువుకున్నావు. వాళ్ళు నేర్చుకున్నావురా. నువ్వు నేర్చుకున్న వాళ్ళు ఈరోజు నీకు అన్నం పెట్టినాయి, నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చినాయి, అందమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నావు. చక్కటి ప్రేమను అందరి నుంచి పొందావు. నీ మంచి మనసుని అందరికీ షేర్ చేసావు.
రాజంటే సౌమ్యుడు, మంచివాడు అనే పేరు నీకు తెలియకుండానే నువ్వు నాకు తెలిసినప్పటి నుంచి సంపాదించుకున్నావు. ఇద్దరము ఒకే లైఫ్ స్టైల్లో పెరిగాం. కానీ నాకంటే నీ కష్టం ఎక్కువ చాలా. నేను కష్టపడలేదు కాబట్టి పడలేదేమో, అంతే. నువ్వు కష్టపడతావు, నువ్వు బండాడివి. ఓకే రాజు, చాలా మంచిదిరా. ఇన్ని సంవత్సరాలు చక్కటి ఉద్యోగం చేసుకుని హ్యాపీగా సంతోషంగా నువ్వు ఈ ఎంప్లాయ్మెంట్ లైఫ్ని కంప్లీట్ చేస్తున్నావు. రేపటితో నీకు రాబోయే రోజులన్నీ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, మరింత ఆరోగ్యాలతో నూరేళ్ళు హాయిగా వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను రాజు. చెప్పాలంటే నాకు ఈ 2 నిమిషాలు 1 నిమిషం మాట్లాడటం నాకు వెరీ డిఫికల్ట్ అయ్యేది. చాలా కష్టం. మొదలు పెడితే అలా వెళ్ళిపోతుంది అంతే, ప్రవాహంలాగా. కానీ 2 నిమిషాలు మాట్లాడటం నేను చాలా కష్టపడుతున్నాను. కష్టపడి ట్రై చేస్తున్నాను దీన్ని ప్రిసైజ్ చేయడం కోసం అన్నమాట. చాలా కష్టపడి. మరి తప్పదు కదా, ఎక్కువ అంటే లెంగ్తీ వీడియో అయితే రాదంట. ఎక్కువ అంటే సెండింగ్ డిఫికల్ట్ అవుతుందంటది. సో అందుకని నేను ఇంకో 2 నిమిషాలు అయిపోయినట్టుంది అప్పుడే. సో 2:35 seconds అయిపోయింది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని పని చేయరు, నువ్వు 60 years అప్పుడు ఏదో చేస్తారు కదా, షష్ఠి పూర్తి మహోత్సవాలు చేస్తారు కదా, అది పెట్టుకోరా. అప్పుడు నన్ను పిలవరా, నాకు అట్లీస్ట్ 2 hours టైం ఇవ్వరు. హాయ్ అంకుల్, బాగున్నారా? కంగ్రాచులేషన్స్ అంకుల్, హ్యాపీ రిటైర్మెంట్, స్టే సేఫ్. రాచినాన్న రిటైర్మెంట్ సందర్భంగా రాచినాన్న గురించి మా మెమొరీస్ కొన్ని చెప్పుకోవాలనుకుంటున్నాను మీతో. రాచినాన్న అర్జున్ రావు తాతగారు ముత్యాలమ్మ గారిలో మొదటి సంతానం రాచినాన్న. ఆ తర్వాత రాజారత్నం చిన్నాన్న, రాజామణి చిన్న తాతగారి పిల్లలు. మేము హాలిడేస్లో మల్కిపురం మా తాతగారు నాన్నమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు పక్క హౌసే చిన్నన్నోళ్ళ హౌస్, బ్రదర్స్ ఇద్దరు, మా తాతగారు అర్జున్ రావు తాతగారు. జనరల్గా రిలేషను నాన్నమ్మ తాతగారు చిన్నన్న అని ఉంటుంది. మాకు చిన్నన్నమ్మ చిన్న తాతగారు పిల్లలు అంటే ఇంకా ఈక్వల్ రిలేషన్. మాకు 5 చిన్నాన్నలు. చిన్నాన్న హాలిడేస్లో మేము వెళ్ళేటప్పుడు చిన్నాన్నలతో కలిసి మేము చక్కగా కబుర్లు చెప్పడం, పాటలు పాడటం, స్కూల్లో విషయాలు అడిగి, మేము ఏదో స్కూల్ టీచర్స్ గురించి వాళ్ళని కామెంట్ చేస్తూ ఏదో చెప్తే నవ్వడం, చిన్నాన్నోళ్ళు బాగా ఎంజాయ్ చేసేవారు. అప్పట్లో ఇంకా సెల్స్ టీవీస్ లేవు. ఎక్కువ లాట్ ఆఫ్ కబుర్లు చెప్పుకునేవాళ్ళు, ఎక్కువ కబుర్లు చెప్పుకునేవాళ్ళు చిన్నాన్నోళ్ళు. మేము నాన్నమ్మలకి ఒక వంట షెడ్ డాబా ఉండేది, దానికి స్లాబ్. రెండ్రా పిల్లలందరం డాబా ఎక్కి కూర్చుని కబుర్లు చెప్పుకుందామని ఒక నిచ్చినేసి దానికి మేము అందరం లైన్గా ఎక్కేసి డాబా ఎక్కేసి అక్కడ కూర్చుని కబుర్లు. ఫుడ్ కూడా ఇక్కడ తెచ్చేసుకుని తింటే బాగుంటుంది అనేసి మేము సమ్టైమ్స్ స్నాక్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. చిన్నాన్న గురించి చెప్పాలంటే బాగా చదువుకున్నారు, చాలా ఇంట్రెస్ట్గా చదువుకున్నారు. ఆయనకి చిన్నాన్నమ్మ అంటే చాలా ప్రేమ. అమ్మ కష్టపడి చదివించింది మమ్మల్ని అని ఎప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మ మమ్మల్ని చాలా కష్టపడి చదివించిందిరా అంటూ ఉండేవారు. మంచి రెస్పెక్టబుల్ పర్సన్. వాళ్ళు బ్రదర్స్ అంటే ఆయనకి చాలా ప్రేమ, చాలా రెస్పెక్ట్గా ఉండేవారు. చిన్నాన్న మ్యారేజ్ అది కూడా మాకు చాలా స్వీట్ మెమొరీ. ఆయన పన్నుమండ అల్లుడు, మధ్య హౌస్ అల్లుడు మా నాన్నగారు, ఆ చిన్న హౌస్ అల్లుడు మా చిన్నాన్న. ఆంటీ కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మేము అక్కడ పన్నుమండలో పుట్టి అక్కడ పెరిగాం కాబట్టి ఆంటీ మాకు హైదరాబాద్ నుంచి తాతగారు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పేవాళ్ళం, చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. చాలా మంచి రిలేషను. ఇంకా చివరి టైంలో కూడా నాన్నమ్మని చాలా బాగా చూసుకున్నారు చిన్నాన్న. అసలు చంటి పాపలా చూసుకున్నారు.
చాలా ఆవిడని ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపించాలన్నా, ఫంక్షన్స్కి తీసుకెళ్ళాలన్నా, మా చెల్లెళ్ళు ఇద్దరు, ఆంటీ, వనజ ఆంటీ, చిన్నాన్న చాలా బాగా చూసుకున్నారు. చాలా అదృష్టవంతురాలు మా నాన్నమ్మ, అంత మంచి బిడ్డను కనుక్కున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా మెమరీస్ చిన్నాన్నలతోటి. ఇంకా మలికిపురం అంటే చిన్నాన్నలు, చిన్నాన్నలు అంటే మలికిపురం. చాలా ఈ మ్యారేజ్ అయిన జాబు ఇన్ని ఇయర్స్ సక్సెస్ఫుల్గా చిన్నాన్న జాబ్ చేసుకున్నారు. చేసుకుని బయటకు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు ఇవ్వాలని మా చిన్నాన్నకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా చిన్నాన్నంత అందమైన అల్లుళ్ళు త్వరలోనే రావాలని, మా చిన్నాన్న మామగారు అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మళ్ళీ చెల్లెళ్ళు మ్యారేజ్లో కలుద్దాం చిన్నాన్న. తప్పనిసరిగా మలికిపురం వచ్చినప్పుడు రండి మా హౌస్కి. థ్యాంక్ యూ చిన్నాన్న. నమస్తే. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ రిటైర్మెంట్ తాతగారు. ఎంత హార్డ్ వర్క్ తర్వాత మీకోసం మీకు టైం దొరుకుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీలో నాకు బాగా నచ్చింది, మీరు మన ఫ్యామిలీలో ఏదైనా అకేషన్ అయితే ప్రతి అకేషన్ మీరు అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ అటెండ్ అవుతారు. అది దట్ మీన్స్ ఏ లాట్. మీరు మీ బిజీ షెడ్యూల్లో కూడా మా కోసం టైం స్పెండ్ చేయడం మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈ రిటైర్మెంట్ తర్వాత మీరు ప్రతి నిమిషం మీకు నచ్చినట్టుగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ హ్యాపీ రిటైర్మెంట్ అండ్ ఎంజాయ్ యువర్ టైం. రాజు నా క్లోజ్ ఫ్రెండ్స్లో ఒకడు చెప్పడం చాలా ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే నేను ఏ విషయమైనా రాజుతోనే షేర్ చేసుకుంటా. వాడు నాకు 1974లో అంటే మీ ఇద్దరం 8th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి పరిచయం. ఇద్దరు కలిసి ఫస్ట్ మా తెలుగు టెక్స్ట్ బుక్లో ప్రహ్లాదుడు అనే పాఠం ఉండేది. ఆ పాఠంలో వాడు హిరణ్యాక్షుడి కింద నేనేం లీలావతి క్యారెక్టర్ చదివాను అన్నమాట. సో అలా మొదలైంది మా ఇద్దరు పరిచయం. అది నాటకాలు వేయటం దాకా అక్కడి నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు. ఎంత అంటే నా ఇన్ అండ్ అవుట్ మొత్తం వాడికి చెప్పుకుంటా. అంటే నాకు ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏమొచ్చినా రాజుతోనే షేర్ చేసుకుంటా. నాకు అత్యంత నమ్మదగిన స్నేహితుల్లో రాజు ఒకడు. సో రాజు ఈరోజు రిటైర్ అవుతున్నాడని తెలిసింది. అంటే నా వాడికి నాకు 1 month తేడా. నెక్స్ట్ మంత్ నేను రిటైర్ అవ్వాలి. సో రాజు, ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్డ్ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. అది నీకు ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు. ఏమన్నా కష్టమన్నా సుఖమన్నా అన్నీ నీతో చెప్పుకుంటాను నేను. ఎందుకో నాకు అత్యంత నమ్మకమైన స్నేహితులు నువ్వే ఫస్ట్ గుర్తుకొస్తావు, ఏం చెప్పాలన్నా, ఏమి చెప్పుకోవాలన్నా. సో ఐ విష్ యూ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్. దేవుడు నీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యంగా ఉంచాలని, ఎప్పుడు మన స్నేహం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీకు హాయ్ రాజు, నేను నీ రిటైర్మెంట్ సందర్భంగా మనం కలిసిమెలిసి పెరిగినటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఎలాగా మనం ఉన్నాము, ఎలాగ పెరిగాము, అమ్మకి నువ్వు ఎలా సహాయంగా ఉన్నావు, నాన్నగారు చనిపోయిన తర్వాత నువ్వు ఇంటికి పెద్దవాడుగా ఉండి అన్ని బాధ్యతలు నిర్వర్తించి కష్టపడి పనిచేసి ఒక పక్కన పనిచేస్తూ ఇంకొక పక్కన చదువుకుంటూ డిగ్రీ చదువుకున్న తర్వాత మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తున్నాయి కొన్ని రోజులు. ఆ రోజులు అమ్మకి పొలం పనులకి ఆ రోజే ఇది ప్రయాణం చేసి వచ్చి ఆ మర్నాడే నువ్వు పొలం పనులకి వెళ్ళి అమ్మకి చేతి కింద ఆసరాగా ఉంటూ అమ్మని ప్రేమను పొందుకుంటూ అమ్మని సంరక్షిస్తూ కాపాడుతూ, లేకపోతే ఈ ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో
నువ్వు కూడా నీ భాగాన్ని పంచుకుని దాని ద్వారా అమ్మకి ధైర్యాన్ని ఇచ్చి ఆ తండ్రి లేనటువంటి లోటును పెద్ద కొడుకుగా నువ్వు నిర్వర్తించావు. అది ఆ సందర్భంలో నాకు బాగా తెలుసు, నేను జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడు ఎవరైతే కష్టపడి కుటుంబం కోసం పనిచేస్తారో వారు ఉద్యోగ బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తించి ఫ్యామిలీని కూడా చాలా కాపాడుకుంటారు, ఫ్యామిలీని కూడా చాలా చక్కగా చక్కబెట్టుకుంటారు, ఫ్యామిలీని కూడా ఒక రకమైనటువంటి మంచి అభివృద్ధికి నడిపిస్తారన్న దానికి నీ కుటుంబము, నీ భార్య, నీ పిల్లలు దీనికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. నువ్వు మంచి తండ్రిగా నువ్వు నాకు తెలుసు, మంచి భర్తగా నువ్వు నాకు తెలుసు, తర్వాత మంచి మనిషిగా నాకు తెలుసు. నీ మనసులో ఒకవేళ కోపం వస్తే అది వెంటనే నువ్వు చూపిస్తావు, ప్రేమ వస్తే నువ్వు వెంటనే చూపిస్తావు. నువ్వు కల్మషం లేకుండా మనుషులతో కలిసి ఉంటావు, అందరితో నువ్వు ఉండాలనుకుంటావు, అందరూ నువ్వు కావాలనుకుంటావు. అదే నీలో ఉన్నటువంటి గొప్ప సంగతి. నేను మేనమామ అయినప్పటికీ మనందరము ఒకే తల్లికి పుట్టాను అనే భావంతో నేను ఉంటాను. నీకు నేను వరుసకి మేనమామైన నేను నీకు తమ్ముడే, నువ్వు నాకు వరుసకి మేనమామైన నేను నీకు తమ్ముడే. నువ్వు నాకు అమ్మ తర్వాత, చిన్నమ్మ తర్వాత, నువ్వు నా జీవితంలో, నా వ్యక్తిగత విషయంలో నువ్వు నాకు అన్నతో సమానం, నువ్వు అన్నవే. నా యొక్క వివాహం విషయంలో నువ్వు, తర్వాత నీ భార్య అంటే నా వరుసకి కుమార్తె, ఇరువురు కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ భుజాల మీద వేసుకుని ఆ వివాహం జరిపించినటువంటి విధానం నేను బ్రతుకున్నంత కాలము, నేను రాణి ఉన్నంతకాలము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ మెమరీస్ వీడియోస్లో ఉన్నాయి, ఫొటోస్లో ఉన్నాయి, నా హృదయంలో నేను దాచిపెట్టుకున్నాను. అమ్మ ఎంత ప్రేమతో పెంచిందో, ఎంత ప్రేమగా చూసిందో, తమ్ముడంటే ఎంత ప్రేమ అంటే నన్ను ఎంత ప్రేమించిందో అంతకంటే ఎక్కువగా ఆ రెస్పాన్సిబిలిటీ నీ దగ్గర చూస్తున్నాను, ఆ యొక్క ప్రేమ నీ దగ్గర చూస్తున్నాను. తర్వాత ఈ సందర్భంలో నాకు ఒకడు వాక్యం గుర్తొస్తుంది. యెహోవాయందు భయభక్తులు కలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును, ఆయన పిల్లలను చూసును, ఇశ్రాయేలుకి కలిగినటువంటి సమాధానం నీకు కలుగును గాక అని ఒక వాక్యం ఉంటుంది. అది పూర్తిగా నాకు గుర్తురావట్లేదు, కానీ ఈ సందర్భంలో క్రీస్తుని నమ్ముకున్నటువంటి వాడిగా ఒక మంచి వ్యక్తి గురించి నేను సాక్ష్యం చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చాలా నమ్మకస్తుడు, నీ కుటుంబాన్ని చక్కగా చేసుకున్నావు. తర్వాత ఉద్యోగం రావడం విషయంలో కూడా దేవుడు ఎంతో అద్భుతం చేశాడు. 60 రిటైర్మెంట్ వరకు ఏ ఇబ్బంది లేకుండా దేవుడు నిన్ను కాపాడాడని నేను ప్రత్యేకంగా విశ్వసిస్తూ ఉన్నాను. నేను ఈ రిటైర్మెంట్కి ఒక శుభాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సక్సెస్ఫుల్గా ఈ సంవత్సరాలు ఆరోగ్యమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా నువ్వు అది కంప్లీట్ చేసుకున్నావు. దేవుడు నీకు ఆ యొక్క శక్తినిచ్చాడని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా భవిష్యత్తు రాబోయేటువంటి సంవత్సరాలు అనేకమైనటువంటి శుభకార్యాలు చేయాలి. అనగా పిల్లల యొక్క అది మ్యారేజెస్ విషయంలో అంటే నేను కూడా పాలుభాగస్తునిగా ఉంటాను. కానీ దేవుడు అన్నీ మంచిగా చేస్తాడు, నువ్వు చూస్తావు అనేది దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అది నీ ఏళ్ళలో నెరవేరుతుంది. నా యొక్క కుటుంబంతో మీకున్నటువంటి ఆ యొక్క రిలేషన్స్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. బిడ్డలు కూడా ఇక్కడ వీళ్ళు కూడా మీరంటే చాలా ప్రేమ. రాజుబావ, వరజక్క వీళ్ళు కూడా మీరంటే చాలా ప్రేమ. ఎందుకంటే మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చేసిన దాంట్లో మీరు చేసిన ఉపకారాల్లో కానీ, వీళ్ళ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్లో కానీ నేను తిరిగి మీకు ఇవ్వగలుగుతాం లేదో తెలియదు, కానీ మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు కలిగి ఉంటాము. రిటైర్మెంట్ అయిన తర్వాత నువ్వు ఇంకా నూతన ఉత్సాహంతో, నూతన ఆనందంతో నిన్ను ఈ సందర్భంలో ఒరే కుర్రా అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే
నువ్వు నాకు మాదిరి, తమ్ముడికి మాదిరి, నువ్వు మా అందరికీ మాదిరి మమ్మల్ని నడిపిస్తావు. తర్వాత మమ్మల్ని నువ్వు బ్లెస్ చేస్తావు, ఆశీర్వదిస్తావు. ఎందుకంటే పెద్దవాడికి నువ్వు ఆశీర్వదించవచ్చు. కానీ మేనమామగా నీకు ఒకసారి ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు చూపించినటువంటి ప్రేమ, వనజ చూపించినటువంటి ప్రేమ, మీ పిల్లలు అంటే నా మనవరాలు వాళ్ళు చూపించినటువంటి ప్రేమకి మేము బానిసలమే. అది రక్షిత్ నీకు శుభాలు చెప్తున్నాడు, అనన్య కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అంటే రిటైర్మెంట్ అంటే ఈజ్ నాట్ టైం ఫర్ రిలాక్స్. నీకు మోర్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ దాంట్లోకి జాబ్కి రిటైర్మెంట్ ఇచ్చి మిగిలిన చేయవలసిన పనులకి మీరు నువ్వు ముందుకెళ్తావని ఆశిస్తున్నాం. జయశ్రీకి, సాయిశ్రీకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నా. వనజకి నా యొక్క బెస్ట్ విషెస్ శుభాలు చెప్తున్నా. నీకు శుభాలు చెప్తున్నా. ఎందుకంటే నేను ఆశ్రయించలేను కాబట్టి, నువ్వు నాకంటే పెద్దోడు కాబట్టి నీకు విష్ ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. అది ఇంకా ముందు మంచి జర్నీ ఉంది, దానికోసం ప్రిపేర్ అయ్యి ఉండు. నీకు కావాల్సిన ఎప్పుడు ఏ మాట సహాయం కావాల్సి వచ్చినా, ఎటువంటి ఉడతా సహాయం కావాల్సి వచ్చినా, ఏ చిన్నపాటి సహాయం కావాల్సి వచ్చినా నేను, నా కుటుంబం, తర్వాత రాణి నీకు బెస్ట్ విషయం చెప్తుంది. వచ్చిందా సరిగ్గా? ఆల్ ది బెస్ట్ రాజు గారు ఫర్ యువర్ రిటైర్మెంట్ లైఫ్ అహెడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.